ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. ఈవేళ మనము గురు మహిమ గురించి చెప్పుకుందాము. మనల్ని పైకి తీసుకురావాలి అంటే మనకి గురువు మీద భక్తి ఉండాల. గురువు చెప్పిన ప్రతి వాక్యము శ్రద్ధతో వినాలా, ఆ తర్వాత మనం అనుసరించాలా. మనకి ఒక్కొక్కసారి తమస్సు వచ్చేస్తుంది, ఆ రజోగుణం ఇవన్నీ రెండు కప్పేసినప్పుడు మనకి తెలియకుండానే మనము గురువు దగ్గర కూడా అపచారం చేసేస్తామన్నమాట. చేసేసాక మనకు తెలుస్తుంది ఎందుకో మనము రజోగుణంలోని తమో గుణము మనలో మూసుకుపోయింది అనేసి. ఇప్పుడు ఈ ప్రాబ్లం మన ఒక్కరికే కాదు, ఇంద్రుడికి కూడా అయ్యింది. ఇంద్రుడు ఇలాగే ఒకసారి తప్పు చేసేసి ఇంకా ఎంత కష్టపడ్డాడో ఈ కథలో మీకు తెలుస్తుంది. అసలు మన అందరూ పుట్టడమేమో అంధకారంలోనే పుడతాము, అజ్ఞానంలో పుట్టాం మనమందరూని. కానీ మనము దేవుడి దయ వల్ల ప్రామాణిక గురువుని ఆశ్రయించితే, ప్రామాణిక గురువు అంటే గురు పరంపరలోని శిక్ష పొందిన గురువు. ఆయనకి శాస్త్రాలని బాగా తెలుసు, భగవద్భక్తి గురించి బాగా తెలుసు, ఆ శాస్త్రాలు బాగా అవగాహన ఉన్నది. ఆ తర్వాత ఆయన ఎప్పుడు బ్రహ్మనిష్టలో ఉంటారు. ఆయన్నే ప్రామాణిక గురువు అంటారన్నమాట. ఆ ప్రామాణిక గురువులు దొరకడం కష్టం, కానీ దొరికితే మనము చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధతో మనము ఆయనకి సేవ చేసి ఆయన చెప్పినవన్నీ విన్నాము అంటే మనము ఆధ్యాత్మికంగా చాలా పైకి ఎదిగిపోతామన్నమాట. ఓకే, ఒకవేళ మనకి ప్రామాణిక గురువు దొరకలేదు అనుకోండి, మనకి దొరికిన గురువుతో మనం సంతృప్తి పడాల. ఆ గురువుకి ఆత్మ సాక్షాత్కారం అవ్వకపోతే కూడా మనము శిష్యులము ఆ గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు ఎంతో భక్తితో ఎంతో విశ్వాసంతో ఆయనకి ఆత్మసాక్షాత్కారం అయ్యింది అనేసి మనం ఆ భక్తితో కానీ విన్నామంటే అండి, విని ఆయన చెప్పిన ప్రకారం నడుచుకుంటే మనకే ఆత్మసాక్షాత్కారం అయిపోతుందంట. గురువుకి అయినా అవ్వకపోయినా మనకు ఆ లెవెల్ గురువు దొరకపోతే కూడా ఏదో గురువుతోటి మనము సర్ది పెట్టుకొని మనము ఎంతో భక్తితో వింటూ సేవ చేస్తూ ఉంటే మనకి ఆత్మసాక్షాత్కారం అయిపోతుందంట. సో ఇవన్నీ చూస్తే ఏంటి, ఇవన్నీ భగవంతుడు అన్నీ కల్పించవచ్చు, కానీ మనం ఎదగాలంటే మనలో ఉన్నది మనం కృషి చేయాలా, మనం చాలా జాగ్రత్తగా కృషి చేయాలా. ఓకే, ఇప్పుడు ప్రామాణిక గురువులకి ఏంటి, వాళ్ళు శ్రోత్రియ బ్రహ్మనిష్టలు అంటే వాళ్ళకి శాస్త్రం బాగా తెలుసు, శాస్త్రం బాగా అవగాహన అయ్యింది, ఎప్పుడు బ్రహ్మనిష్టలో ఉంటారన్నమాట. ఓకే, ఆ బ్రహ్మనిష్ట అనేదే చాలా చాలా ఇంపార్టెంటు. ఆ బ్రహ్మనిష్టని మనం కూడా అలవాటు చేసుకోవచ్చు. మనం ఎప్పుడూ గురువులతో ఉంటాము, సత్సంగంలో ఉంటాము, అన్నీ చదువుకుంటాము. ఓకే, కానీ
బ్రహ్మనిష్టలో ఉండడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఆ బ్రహ్మనిష్టలో ఉండడం కొంచెం కష్టమయ్యింది అనుకోండి, అప్పుడు ఏమీ లేదు. ఈ మహాత్ములు ఉన్నారు కదా, గురువులు, మహాగురువులు ఎవరో వ్యాస మహర్షి గారు, తర్వాత ఏంటి రామకృష్ణ పరమహంస గారు, అలాంటి వాళ్ళు ఉన్నారా, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, మంత్రాలయ గురుజీ, మీకు ఎవరెవరు అలవాటు ఉన్నారో, షిరిడి సాయిబాబా, ఎవరెవరు అలవాటు ఉన్నారో వాళ్ళ మీద ధ్యానం చేస్తూ వాళ్ళు ఈ లెవెల్కి ఎలాగ ఎదిగారు, వాళ్ళు ఎలాంటి తపస్సు చేశారు, వాళ్ళ మనస్థితి ఎలాగున్నది అని మనం ఆలోచిస్తే కూడా చాలు, వాళ్ళ కృప మన మీద పడుతుంది. మనల్ని మనం ఏదేది క్వశ్చన్స్ మనలో అనుకుంటాం చూడండి, వాళ్ళు ఈ స్థితికి ఎలాగొచ్చారు, వాళ్ళు ఈ సాధన ఎలా చేశారు, వాళ్ళకి ఎంతకాలం పట్టింది, ఈ ప్రశ్నలు అడుక్కుంటే కూడా చాలు మనకి, వాళ్ళు మనకి సహాయం చేస్తారు. సో అలాగ మనము ఎదగాలన్నమాట. ఎప్పుడు మనసు దానిలోనే ఉండాల. గురువు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి మన శాస్త్రాల్లో చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ అవతారం, ఆయన గురువు దగ్గరికి వెళ్ళవలసి వచ్చిందా? ఆయన వెళ్ళారా లేదా? ఆత్మజ్ఞానం కోసం, ఆ సకల విద్యలో నేర్చుకోవడానికి శ్రీకృష్ణ పరమాత్మ సందీపని ముని దగ్గరికి వెళ్ళి నేర్చుకొని ఎంతో భక్తితో ఆ 64 విద్యలో నేర్చుకొని ఆ తర్వాత దక్షిణ ఇచ్చారు. ఆ దక్షిణ ఏంటి, ఎప్పుడో ఆయన చనిపోయిన కుమారుడిని తీసుకొచ్చి సందీపని మునికి దక్షిణగా ఇచ్చారు. ఓకే, అలాగే శ్రీరామచంద్రుడు అవతారమా, ఆయన కూడా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారా? ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఈజ్ ఆల్సో ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన కూడా శ్రీల ఈశ్వరపురి అని ఆయన గురువు, ఆయన కూడా వెళ్ళారు, గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు. ఆ నేర్చుకునేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో నేర్చుకొని ఆయన చెప్పిన, గురువు చెప్పిన మాట మీదే మనసు ఎప్పుడూ అలాగే ఉండాలన్నమాట. దాన్నే జ్ఞాననిష్ట అంటారు. గురువులు జ్ఞానం ఇస్తారు కదా మనకి, ఆ మాటలు, ఆ పదాలు మనం పట్టుకోవాలా, మన మనసుతో పట్టుకోవాలా. మనసు అటేపు ఇటేపు వెళ్ళిపోతుంది. ఎప్పుడూ క్లాస్ అయిపోగానే కాఫీ చేయడము, లేకపోతే ఏదో సరి చేయడము, దీంట్లోకి వెళ్ళిపోతుంది. చాలా ఇంపార్టెంట్, మనసు పెట్టుకోవాలా, మనం కృషించాలా. మనలో ఉన్నది దేవుడు మనకు అన్నినీ సమకూర్చుతాడు, కానీ మనం కృషి చేయాలా. ఓకే, పాలు ఇచ్చేసారు భగవంతుడు, ఆ పాలులోంచి నెయ్యి తీయాలంటే మనం కృషి చేస్తామా లేదా? క్లీన్ పాత్ర ఫస్ట్ స్టెప్ ఏంటి? పాలను తీసుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఆ పాత్ర శుభ్రంగా ఉండాలా. అందుకే కదా మనము పాలు కొనేటప్పుడు, పాలు తీసుకునేటప్పుడు రెండోసారి క్లీన్ చేస్తాము. క్లీన్ చేసి ఆ తర్వాత పాలు బాగా మరగబెట్టి చల్లార్చి తోడేసి సహనంతో వెయిట్ చేస్తాము. ఎన్ని గంటలు ఉండాలో అన్ని గంటలు సహనంతో మనం వెయిట్ చేస్తాము. ఆ ఓర్పు ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సహనం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చిలికి వెన్న తీసి నెయ్యి కాసి అప్పుడు భగవంతుడికి నెయ్యి దీపం పెడతాము. ఇది కృషి చేస్తున్నామా లేదా? ఓకే, ఇది శరీరంతో కృషి చేస్తున్నాము. అలాగే మనము హయ్యర్ లెవెల్, మనకి జ్ఞాననిష్ట కావాలా, మనకి మోక్షం కావాలంటే మనం మనసుతో కృషి చేయాలా. ఆ మనసుతో కృషి చేయాలంటే మన మనసు ఎప్పుడు వినయంగా ఉండాలా. మన మనస్సు మీద రజోగుణము తమోగుణము వచ్చి కప్పివేయకూడదు. అది కప్పేసిందంటే మనం నిర్లక్ష్యం వచ్చేస్తుంది. ఒకసారి ఇలాగే
ఇంద్రుడికి అయ్యింది పని. ఓకే, సో ఈ ఇంద్రుడు తెలుసు కదా, ఇంద్రుడు అందరి దేవతలకి ఈ ముల్లోకాలకి ప్రభువు. సో ఆ ఇంద్రుడికి ఇంకా లేనిది అంటూ ఏమీ లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ఆయనకి సొంతం కానిది ఏమీ లేదన్నమాట. సో ఇప్పుడు ఈ ఇంద్రుడు ఒకసారి ఇంద్ర సభలో ఉన్నప్పుడు సచీదేవి పక్కనే ఉంది. ఇంద్రుడి భార్య సచీదేవి పక్కనే ఉన్నది. ఆ సభలో ఆ రోజు ఒక పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది. ఓకే, దాంట్లో ఏంటి, అందరూ వచ్చేసారన్నమాట. ఎవరెవరు వచ్చేసారు చూడండి. వాళ్ళందరూ గంధర్వులు వచ్చారు, దేవతలు వచ్చారు, అప్సరసలు, చారణులు, మహర్షులు, ఆదిత్యులు, తర్వాత రుద్రులు, సాధ్యులు, అశ్విని కుమారులు, సిద్ధగణాలు, వసువులు, మరుత్తులు, విద్యాధరులు, కిన్నరులు, పతగులు, ఉరుగములు, తర్వాత వీళ్ళందరూ వచ్చారు. చూడండి ఎంతమంది, వీళ్ళందరూని హయ్యర్ బీయింగ్స్ అన్నమాట. మన భూలోకానికి పైన ఉన్న లోకాలు ఉన్నాయి కదా, 6 లోకాలు, ఆ 6 లోకాల్లో ఉండి జీవులు. సో వాళ్ళందరూ వచ్చారన్నమాట. చూడండి ఎంత పెద్ద ఆ సభ నిండిపోయింది దీంతో. ఓకే, అప్పుడు గంధర్వులు పాట పాడేవారు, అప్సరసలంతా నాట్యం చేశారు, ఆ మహర్షులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆయన్ని పొగుడుతూ కీర్తించుతూ ఎన్నెన్నో స్తోత్రాలు చెప్తూ ఉన్నారు. ఆ ఇంద్రుడికి ఎవరో చామరం పెట్టారు. ఓకే, తెల్లటి చక్కగా ముత్యాలు వజ్రాలు పెట్టి మంచిగా అలంకరించిన చామరం వేరే పెట్టారు. ఓకే, ఇప్పుడు చూడండి ఈ ఇంద్రుడు ఎలాగున్నాడో. ఇంద్ర సభలో ఇంకా మెరిసిపోతున్నాడు. ఏంటి, ఆయన ఆభరణాలు, ఆయన అందము, ఆయన పక్కనున్న అందరూ ఆయన కొలవడం ఏంటి, కీర్తించడం ఏంటి, డాన్సులు చేయడం ఏంటి, పాడడం ఏంటి, ఇవన్నీ ఇంద్రుణ్ణి సంతోషపరచడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన ఐశ్వర్యం ఎంత ఉన్నది, ఆయన పొగిడి వాళ్ళు ఎంత ఉన్నారు. ఇంతమంది ఉంటే ఎవరికన్నా ఐశ్వర్యం మత్తు వచ్చేస్తుంది. ఓకే, అలాగా ఆ లెవెల్లో ఆయన ఈ వాజ్ ఎంజాయింగ్ వెరీ మచ్. ఏంటి, కొంచెం ఈగో, చూడు నేనే ఈ లెవెల్లో ఉన్నాను, వీళ్ళందరూ నాకు సేవ చేస్తున్నారు, నాకు సంతోషపరచడానికి ఇవన్నీ చేస్తున్నారని ఈగో వచ్చేస్తుంది. ఎప్పుడు పవరు మనీ ఉన్నదో మనిషి కింద పడిపోతాడన్నమాట, తెలియకుండానే కింద పడిపోతాడు. అదే స్థితి అయ్యింది ఇంద్రుడికి. సో ఇంత ఆర్భాటం జరుగుతూ ఉన్నదా ఆ సభలో. అప్పుడు బృహస్పతి ఎవరు, దేవతలందరికీ గురువు. ఆ బృహస్పతి బ్రహ్మదేవుడి మానసపుత్రుడు. సో బ్రహ్మదేవుడు ఆయన సృష్టించినప్పుడు ఫస్ట్ కొంతమందిని సృష్టించారు కదా మానసపుత్రుల్ని. ఆ పుత్రుల్లో ఒక ఆయన బృహస్పతి. ఆ బృహస్పతి గారే ఈ దేవతలందరికీ గురువు. సో ఇంకా ఆలోచించండి ఆయన లెవెల్ ఎంత పెద్ద లెవెల్లో ఉన్నారో. బృహస్పతి అంటేని, ఆ గురువు అంటేని ఆయన తపశ్శక్తి ఏంటి, ఆయన బ్రహ్మ నిష్ట ఏంటి, ఆయనకి ఉండి ప్రకాశం ఏంటి, దేదీప్యమానంగా ఉంటారు ఆయన. అలాంటి ఆయన, కానీ ఆయన బట్టలన్నీ ఎలాగుంటాయండి, చాలా సింపుల్గా ఉంటాయి కదా ఈ మహర్షులది గురువులది. సో ఆయన చాలా సింపుల్ అన్నమాట. సో వాళ్ళు అలాగుంటాయి, ఎందుకో లోపల వాళ్ళ వెల్త్ అంతా ఇన్నర్ వెల్త్ వాళ్ళది. ఆ బ్రహ్మ తేజస్సుతోటి నిండిపోయి ఉంటారు వాళ్ళు. ఆయన ఆ రోజు సభకు వచ్చారు ఇంద్రుడిని చూడ్డానికని. సభకు వస్తే ఆ సభలో ఇంత ఆర్భాటం జరుగుతూ ఉన్నది. అప్పుడు ఇంద్రుడు చూశాడు. ఇంద్రుడు చూసే గురువుగారు వస్తున్నారు అంటే ఏం చేయాలండి,
నిలబడాలా, నిలబడి ఆహ్వానించాలా, ఆయనకి నమస్కారం చేయాలా, మంచి ఆసనం చూపించాలా, ఆయన రాగానే అందరూ లేచి నిలబడాలా. ఇంద్రుడు చూశాడు కానీ లెగలేదు, ఆయన ఆహ్వానించలేదు, ఆసనం చూపించలేదు, మర్యాద చూపించలేదు. ఈయన ఇంద్రుడు లెగలేదనేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళే లెగాల, వాళ్ళే లెగలేదు. ఎందుకంటే అది ఒక రూల్ అన్నమాట. పెద్ద ఆయన ఏం చేస్తే వాళ్ళందరూ అది చేయాలి. ఇప్పుడు పెద్ద ఆయన ఇంద్రుడు కదా, ఇంద్రుడు లెగలేదు, ఇంద్రుడు లెగలేదని మేము ఎలా లెగుస్తాము, మేము లెగలేదు అన్నమాట. ఇప్పుడు చూడండి బృహస్పతికి ఎంత అవమానం జరిగిందో ఆ సభలో. అది చూసి బృహస్పతి అనుకున్నారు, ఇంద్రుడు ఐశ్వర్య మత్తులో ఉన్నాడు, ఇంత అవమానం చేశారు అన్నారు. అనుకొని చూడండి ఎవరు లాగలేదు, ఎవరో పట్టించుకోలేదు. ఇంద్రుడు పట్టించుకోకపోతే మిగతా వాళ్ళు ఏం చేయలేము, అందరూ అలా కూర్చున్నారనమాట. ఎవరు లేచి పెళ్ళలేదు. ఎంత అవమానంగా ఉంటుంది చూడండి. మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా నిర్లక్ష్యం చేసి మనకేమనిపిస్తుంది? మనం ఏదో ఆర్డినరీ పీపుల్. ఆయన బృహస్పతి దేవగురువు, దేవతలందరికీ గురువు, లేకలేదు. అప్పుడు బృహస్పతి అనుకున్నారు, ఇంద్రుడికి ఐశ్వర్యమత్తు ఎక్కువైపోయింది, పాఠం చెప్తాను అని ఆయన వచ్చేసారన్నమాట, బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన శపించచ్చు కదా, బృహస్పతి శపించచ్చు కదా, శపించలేదు. వెంటనే అవమానాన్ని మింగేశారు ఆయన. ఇంకేమి శపించకుండా ఇంకా బయటకు వచ్చేసారు. ఉంటే ఇంద్రుడికి మత్తు వదిలించాలా అనేసి. ఇంకా బయటకు వెళ్ళిపోయాక అప్పుడు ఇంద్రుడి మత్తు దొరికి కింద పడిందన్నమాట, తగ్గింది. తగ్గి అయ్యయ్యో ఏం పని చేశాను నేను, మన గురువుగారు వస్తే నేను ఆయన్ని ఆహ్వానించలేదు, ఎంత అవమానం చేశాను, నేను లెగలేదని వీళ్ళందరూ కూడా లెగలేదు, అందరూ నిర్లక్ష్యంగానే ఆయన్ని అలా వదిలేసేమో, నా మత్తు చూడు, నా మాయ, ఆ మాయలో పడిపోయాను, మాయలో పడిపోయి మా గురువుని నిర్లక్ష్యం చేసి ఎంత అవమానం చేశాను, అయ్యో నాకు ఇంకేమైపోతుందో అని భయపడిపోయి అప్పుడు తెలిసి పరిగెట్టాడన్నమాట. ఆయన కాళ్ళపైన పడి క్షమార్పణ అడగడానికని పరిగెత్తుకొని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు అప్పుడు బృహస్పతి ఆయన ఎంత హై లెవెల్లో ఉన్నారు కదా, ఆయనకు తెలిసింది ఇంద్రుడు వస్తున్నాడో, నేను కనబడకూడదు, బుద్ధి రావాలా, అందరికీ బుద్ధి చెప్పాలా అనేసి ఆయన అదృశ్యం అయిపోయారు. ఇంకా ఇంద్రుడు అక్కడ ఇక్కడ ఇక్కడ తిరిగి చూశాడు, కనపడలేదన్నమాట. ఓకే, ఇప్పుడు పశ్చాత్తాపం, ఎంత పని చేశాను, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాను. ఇదే చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. చేతులు కాలిపోయి ఆకులు పట్టుకుంటే ఏమవుతుందండి? ఏమీ అవ్వదు. ఓకే, ఆ బాధ అనుభవించాల్సిందే. ఆ బాధ వచ్చింది, ఆ బాధ దేవతలందరూ అనుభవిస్తున్నారు. ఎలాగ అనుభవిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఆ గురువుకి ఎప్పుడూని తన శిష్యుల్ని కాపాడి అదృశ్య శక్తి ఉంటుందంట, మనకి కనబడదు. సో మన గురువులతో ఉన్నామంటే అండి మనకు అన్నీ బాగా జరుగుతూ ఉంటాయా? మనము ఇది గురు శక్తి మనల్ని కాపాడుతుంది అనుకోం. మనము ఓ బాగున్నది, భగవంతుడు అన్నీ చేశారు అని బాగున్నది అనుకుంటామే కానీ గురు శక్తి మనల్ని కాపాడుతున్నది అనుకుండేవారు చాలా చాలా తక్కువ అండి.
ఆ విషయం కానీ ఆ శిష్యుడి మనసులో వచ్చేసిందంటే ఆయన చాలా బేగా ఎదిగిపోతాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ గురువుకి గురు శక్తిని, గురు ప్రభావం అందరికీ తెలియదు. ఎన్ని సంవత్సరాలు గురువు చుట్టూ కూర్చొని చదువుకున్నా సరే అది అందరికీ ఎందుకు రాదో నాకు తెలియదు, కానీ అది అందరికీ రాదు. ఆ అదృశ్య శక్తి మనల్ని కాపాడుతుంది. మనకి కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, మన కర్మ మనం అనుభవించాలా, కానీ ఆ కష్టాల నుంచి మనము పైకి ఎక్కుతామన్నమాట. ఎక్కేస్తూ ఉంటాము. మన కష్టాలు లేకపోయినాయి అంటే మనం పైకి రాము. ఇప్పుడు ఆ కార్బన్ ఉంటారు కదా, దాన్ని కొట్టి చెక్కి మంటలో పెడితేనే కదా డైమండ్ అవుతుంది, లేకపోతే డైమండ్ ఎలాగవుతుంది? అలాగే మన మనసు కూడా స్థిరపడాలా, తపశ్శక్తిని చెయ్యాలా, తపశ్శక్తిని మన లోపల ఉంచుకుండి శక్తి రావాలంటే మనకి గురు కృప ఉండాలా అనేది ఇదే అన్నమాట. అది మనకి కనబడదు, మనకి అదృశ్య శక్తి మనల్ని కాపాడుతుంది. ఇప్పుడు బృహస్పతి గారి అదృశ్య శక్తి దానవుల్ని దేవతల్ని కాపాడటం లేదు, వీళ్ళు నిర్లక్ష్యం చేశారు. గురువుకి కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చేసింది. ఓకే, వీళ్ళు శక్తి క్షీణించిందంట. ఇది దానవులకి తెలిసిపోయింది. తెలిసి వెంటనే వాళ్ళు శుక్రాచార్యుల గారి దగ్గరికి వెళ్ళారు. దానవుల గురువు శుక్రాచార్యుడు. వాళ్ళు శుక్రాచార్యులకి చాలా భక్తి శ్రద్ధలతోటి, వాళ్ళకి చాలా చాలా భక్తి అన్నమాట దానవులకి. సో శుక్రాచార్యుల గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చెప్పారు, ఇలాగా జరిగింది, బృహస్పతికి వాళ్ళందరూ అవమానం చేశారు, ఆ దేవతలకంతా శక్తి క్షీణించింది అని. అప్పుడు శుక్రాచార్యుడు అన్నారంట, వెళ్ళండి, దండెత్తి వెళ్ళండి, వాళ్ళు మీ చేతిలో ఓడిపోతారు, వాళ్ళకి ఇది మంచి ఒక పాఠం చెప్పుదాము అనేసి ఈ దానవులందరినీ పంపించారంట రాక్షసుల దగ్గరికి, ఈ దేవతల దగ్గరికి. సో వీళ్ళందరూ దండెత్తి వచ్చి యుద్ధం చేస్తే దేవతలు ఓడిపోయారు. దేవతలు ఓడిపోయి ఒళ్ళంతా గాయాలతోటి ఇంకా నీరసపడిపోయారన్నమాట. ఈ దానవులు దే ఆర్ సెలబ్రేటింగ్ దేర్ విక్టరీ. వీళ్ళు ఏడ్చుకుంటూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారంట. బ్రహ్మ దగ్గరికి వెళ్తే చెప్తే అప్పుడు బ్రహ్మకి తెలిసింది, ఆయనకి తెలుస్తారు కదా ముల్లోకాల్లో ఏమన్నా అవుతుందా అని, వీళ్ళు వస్తున్నారు అనేసి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాగ అయిపోయింది అంటే, అవును అవదా మరి, మీరు ఐశ్వర్య మత్తులో బృహస్పతి మీ గురువు, ముల్లోకాలకి గురువు వస్తే మీరు అలాగా ప్రవర్తించడం మీరు అనుభవించవలసిందే అని అన్నారంట. అప్పుడు పరబ్రహ్మ నిష్టలో ఉండి, ఆయన ఎప్పుడు పరబ్రహ్మ నిష్టలో ఉండి బృహస్పతిని ఇలాగా అవమానించడం, ఆ సిగ్గుమాలినతనంతో ఇవన్నీ చేసి ఈ పని చేశారు, అందుకే ఇలా కష్టపడుతున్నారు, మీ దుష్ప్రవర్తననే, అందువల్లనే మీరు శక్తిని కోల్పోయారు. కానీ దానవులు శుక్రాచార్యుడు అంటే వాళ్ళకి ఎంతో భక్తి. అందుకే అసలు చెప్పాలంటే మీరు దానవుల చేతిలో ఓడిపోవలసిన ఆవశ్యకత ఏమీ లేదు, మీకు అంత పవర్ ఉండేది. మీరే మీ నిర్లక్ష్యంతో మీరు పడేసుకున్నారు. అందువల్ల మీరు ఇంకో గురువుని ఆశ్రయించండి. గురువు కృప లేకపోతే మీరు మళ్ళా మీ రాజ్యం మీకు రాదు అన్నారంట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదే విజయ రహస్యం అంటే ఇది.
ఆ విజయ రహస్యం. ఓకే, వాట్ ఈస్ దట్ విజయ రహస్యం? మనం ఇంకా ఏమీ అడగటం లేదు. మనకి ఇల్లు కావాలా, ఒక సైట్ కావాలా, అది కావాలా. మన ఆరోగ్యం కూడా మనం అడగం ఇప్పుడు. ఈ లెవెల్కి వచ్చేసే మనకు కావాల్సింది ఏంటి? మన మనస్సు నిలకడగా పరబ్రహ్మ నిష్టలో ఉండాలా అని. అదే కదా మనం అడుగుతున్నాము. మనకు ఆత్మ సాక్షాత్కారం కావాలా, మన మనస్సు ఎప్పుడు పరబ్రహ్మ నిష్టలో ఉండాలా, బ్రహ్మనిష్టలోనే ఉండాలా అని అడుగుతున్నామా లేదా? ఇదే మనము నిర్లక్ష్యంగా మనకు తెలియకుండా ఏదో కాలు జారి పడినట్టు, సడన్ కాలు జారి ఎలా పడతామండి? సడన్గా పడిపోతాం కదా, అయ్యయ్యో అంటుకుంటాం కదా, మనకు తెలియకుండానే పడిపోతాం కదా. రజోగుణం, తమోగుణం మనల్ని కింద పడేస్తుంది, రైట్? అందుకే ఈ కథ ఇది అయ్యింది. ఈ కథలంతా మనకి చెప్పడం, ఇంద్రుడు అంత వాడు పడిపోయాడు జాగ్రత్త అని. ఇంద్రుడు ఈ ఒక్క మిస్టేకే కాదండి, ఇంకా 2 తప్పులు చేస్తాడు చూడండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కథ మనకి ఎందుకు వచ్చింది అంటే, మనల్ని రజోగుణము తమోగుణము ఎలాగ ఆవరించేస్తుందో అనేసి. అందుకే కదా మనము 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము మనం బాగా నూరేయాల, మనం నూరిసి తాగేయాలన్నమాట. లేకపోతే మనకి ఇలాంటి పనే ఇదే జరుగుతుంది. సో ఇదే విజయ రహస్యం అంటే ఇదే అండి. ఇప్పుడు ఈ రోప్ వాకర్ ఉన్నారు కదా, ఒక తాడు మీద ఒక అమ్మాయి నడుస్తుంది, ఒక అమ్మాయో అబ్బాయో నడిచి వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తారండి? ఈ తాడు మీద ఇక్కడి నుంచి అక్కడి వరకు వాళ్ళు నడిచి వెళ్తారా? రోప్ వాకర్స్ అంటారు వాళ్ళని కదా. ఆ తాడు మీద ఎలా నడుస్తారండి వాళ్ళు? నడిచేటప్పుడు వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుందండి? ఎంత బ్యాలెన్స్ చేస్తారండి? ఎంత నిష్టతోటి ఉంటారండి? లేకపోతే వాళ్ళ మనసు ఇటేపాటే వెళ్ళిపోతే పడిపోతారా లేదా పైనుంచి? మన గతి అదే, మనకు తెలియటం లేదు. మనకి ఈ పాయింట్ గట్టిగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ అండి, చెప్తున్నాను కూడా. చూడండి, మనం అన్నీ వినేస్తాము, బాగున్నది అని నోట్స్ రాసేసుకుంటాము, చదివేసుకుంటాము, అన్ని టేప్స్ వినేస్తాము, అన్నీ చేస్తాము. కానీ ఈ పాయింట్లో మనం పడిపోతాము. ఎందుకంటే ఈ పాయింట్ జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. మీ ఇంట్లో ఒక గోడ మీద, మీరు ఎక్కడ కూర్చొని చదువుతారో ఒక గోడ మీద ఒక పేపర్ అంటించండి. పేపర్ మీద ఏం పిక్చర్ వేయాలి తెలుసా? ఇక్కడ ఒక కర్ర, ఇక్కడ ఒక కర్ర, ఆ మధ్యలో తాడు, ఆ తాడు మీద ఒక మనిషి నిలబడేది రాసేసి మీరు ఎక్కడ చదువుకుంటారో అక్కడ గోడ మీద అంటించండి. రోజు మనం చూడాలి అది. రామకృష్ణ మఠం వాళ్ళు అంటారు, ఇట్ ఈస్ లైక్ వాకింగ్ అనే షార్ప్ ఎడ్జ్ అంట. ఆ షార్ప్గా ఉన్న కత్తి మీద నడాలంటే ఎంత కేర్ఫుల్గా ఉండాలండి. ఆ అడుగు కానీ కొంచెం గట్టిగా వేసేసామంటే కాలు తెగిపోతుందా లేదా? రేజర్ ఎడ్జ్, వాకింగ్ ఆన్ ద రేజర్ ఎడ్జ్ అంట. మనం బ్రహ్మనిష్టలో ఉండాలంటే అంత కేర్ఫుల్గా ఉండాలా. ఇప్పుడు ఇంద్రుడు అంత కేర్ఫుల్గా ఉండలేదు కదా ఐశ్వర్యమత్తులో. మనము ఈ మాయమత్తులోనే ఉన్నాము. మన పిల్లలు, మన సంసారము, మన అసెట్స్, మన రెస్పాన్సిబిలిటీ అని ఏదో కల్పించుకున్న రెస్పాన్సిబిలిటీలు, మనము ఆ మత్తులో ఉన్నాము. ఇంద్రుడంత వాడు పడిపోయినప్పుడు మనం పడిపోమా? అందుకే ఈ కథ చాలా ఇంపార్టెంట్. ఎంత కష్టపడతాడో ఇంకో 2 క్లాసుల్లో వస్తుందండి. అంత కష్టపడిపోతాడు అన్నమాట. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేసిన దానికి ఆ దేవతలందరూ కష్టపడిపోతారు. ఇంద్రుడు కష్టపడతాడు, ఎంతంత కష్టపడతాడో ఒక్క నిమిషం నిర్లక్ష్యానికి. అదే సో ఇప్పుడు అన్నారా అనేసి
దీన్నే విజయ రహస్యం అంటారు. ఎప్పుడు అలర్ట్గా ఉండడం అన్నమాట, అదే విజయ రహస్యం. సో అప్పుడు అన్నారు, ఇప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఇంక నువ్వు మళ్ళీ వేరే గురువు దగ్గరికి వెళ్ళాలా, మీరు గురువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆశ్రయించి ఆయన చెప్పిన మంత్రాన్ని మీరు తపస్సు చేసి ఎప్పుడు మీకు ఆ బలం తపశక్తి వస్తుందో అప్పుడు మీరు దానవుల్ని జయించగలరు అన్నారన్నమాట. ఓకే, అప్పుడే మళ్ళీ ఇప్పుడు లోకాలన్నీ లాగేసుకున్నారా వాళ్ళు, దానవులు దేవతలది. ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడాలన్నమాట ఒక నిమిషం నిర్లక్ష్యానికి. సో మీరు వెళ్ళండి అన్నారంట. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారు? విశ్వరూపుడు దగ్గరికి వెళ్ళమన్నారన్నమాట. విశ్వరూపుడు బ్రాహ్మణుడు. ఈ విశ్వరూపుడు ఎవరు? కశ్యప మహాముని సంతానం విన్నాం కదా మొన్న, ఎవరెవరు పుట్టారు అనేసి. కశ్యప మహామునికి ఒక భార్య, 13 మంది భార్యలు, అందులో ఒక భార్య అదితి ఏమో 12 ఆదిత్యులను కన్నారు కదా. ఓకే, సో ఆవిడ త్వష్ట అని కూడా కన్నది. ఓకే, ఇంకొక కొడుకు పేరు త్వష్ట. కశ్యప మహాముని అదితి కొడుకు పేరు త్వష్ట. ఆ త్వష్ట ఈయన మహాముని, ఈయన రచన అని ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఆ రచన ఎవరు? దానవరాజు కూతురు. ఓకే, ఇప్పుడు బ్రాహ్మణుడి జీన్సు దానవుడి జీన్సు మిక్స్ అయిందన్నమాట. మిక్స్ అయ్యి విశ్వరూపుడు పుట్టాడు. సో విశ్వరూపుడు బ్రాహ్మణుడు. ఎందుకు విశ్వరూపుడు బ్రాహ్మణుడు? ఎప్పుడూ ఫాదర్ దగ్గర నుంచే, తండ్రి దగ్గర నుంచే జీన్స్ వస్తాయి కదా. సో తండ్రికి డామినెంట్ జీన్స్ తండ్రి దగ్గర నుంచి, అందుకే విశ్వరూపుడు బ్రాహ్మణుడు అనమాట. కానీ ఆయనకి తల్లి వైపు వాళ్ళు దానవుల మీద సాఫ్ట్ కార్నర్. సో అందువల్ల ఆయన ఏ యజ్ఞం చేసినా సరే కొంచెం కొంచెం ఫలాల్ని వాళ్ళు దానవులు కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సో ఇంద్రుడు చెప్పి అన్నాడు, విశ్వరూపుడు ఉత్తమమైన బ్రాహ్మణుడు, కానీ ఆయనకి దానవుల మీద కొంచెం సాఫ్ట్ కార్నరు, అందువల్ల వాళ్ళకి కొంచెం ఫలం ఇస్తారు, మీరు సహించడం నేర్చుకోవాలా. సో మీరు కానీ సహించి ఆయన గురువుగా తీసుకొని ఆయన చెప్పినట్టు మీరు నడుచుకున్నారు అంటే మీకు అద్భుతమైన ఫలాలు దొరుకుతాయి అన్నారు. ఓకే, ఈ మాట వినండి, మనమంతా ఈ మాట వినాల. సహించండి అన్నారు. ఇప్పుడు విశ్వరూపుడు చేసేది దేవతలకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏంటి, ఆ యజ్ఞం చేసి ఆ ఫలం వాళ్ళకు కూడా కొంచెం ఇస్తున్నాడు. ఇప్పుడు దేవతలకు ఇష్టం ఉండదు కదా. దేవతలకి దానవులు బద్ధ శత్రువులు. అందులో ఇప్పుడు వాళ్ళ రాజ్యం అంతా కోల్పోయారు, వాళ్ళ చేత ఓడిపోయారు, శరీరం అంతా గాయాలు. అలాంటప్పుడు విశ్వరూపుడు చేత యజ్ఞం చేయించి వీళ్ళకి ఫలం అంతా వీళ్ళకొచ్చేయాల, కానీ కొంచెం ఫలం అక్కడికి వెళ్ళిపోతుందంట. అప్పుడు వీళ్ళ కోపం వస్తుందా లేదా, భయం వస్తుందా లేదా, అయ్యో వాళ్ళు మళ్ళా పవర్ఫుల్ అయిపోతున్నారని. అందుకే బ్రహ్మదేవుడు అన్నారు సహించండి అనేసి. మనం కూడా ఈ జీవితంలో సహన అనేది నేర్చుకోవాలి. ఎన్నెన్నో జరుగుతాయి, వాళ్ళకి జరిగినప్పుడు మనకు జరగదా. సహించడం నేర్చుకోవాలా. సహించడం నేర్చుకున్న వాళ్ళకే విజయం. ఇదే విజయ రహస్యం. సో వాళ్ళు నేర్చండి అని చెప్పారన్నమాట. ఓకే, సో మీరు కానీ సహించారంటే మీకు అద్భుతమైన ఫలాలు వస్తాయి అనేసి. అప్పుడు వీళ్ళందరూ విశ్వరూపుడు దగ్గరికి వెళ్ళాడు. సో దానవులందరూ పెద్దవాళ్ళు, విశ్వరూపుడు చిన్నవాడు అన్నమాట. ఓకే, సో చిన్నవాడు అనేసి ఆయన వెళ్ళి ఆయన అన్నారు, ఓ విశ్వరూప, మీకు శుభము కలుగు కాక, మేమందరూ అతిథులుగా వచ్చేము, మీ దగ్గర ఆతిథ్యం స్వీకరించాలా. మాకు ఒక కోరిక ఉన్నది. మేము శత్రువులతో పరాజయం పొందేము,
అప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే ఆయన అన్నారు, మీ దగ్గరికి రావాలంట మేము, మిమ్మల్ని గురువుగా, మీరు మమ్మల్ని శిష్యులుగా స్వీకరించి మాకు తపశక్తిని ప్రసాదించి మాకు మంత్రాన్ని ఉపదేశించి ఆ తపశక్తితో ఆ మంత్రబలంతో మళ్ళా మా రాజ్యం తీసుకుండేలాగా మీరొక్కరే మాకు సహాయం చేయగలరు, మన్నించండి, ప్లీజ్ మన్నించండి, మేమంతా నీకు పితరులలాగా అనేసి. ఎందుకు వీళ్ళు పితరుల్లాగా అన్నారు? దేవతలు మనందరికీ పితరులు అన్నమాట, మనందరికీ. వాళ్ళందరూ హయ్యర్ బీయింగ్స్. సో వీళ్ళందరూ ఈ గంధర్వులు, అప్సరసులు వాళ్ళందరూ హయ్యర్ బీయింగ్స్, మనమందరూ భూలోకవాసులము. ఆ పేర్లు విన్నారు కదా, ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో. వాళ్ళందరూ హయ్యర్ బీయింగ్స్, మనము భూలోకవాసులము. సో మనకి అందరి పట్లనే గౌరవ భావం ఉండాల, ఎప్పుడు మనసులో ఎప్పుడు మనం అనుకుంటూ ఉండాలన్నమాట. దాన్నే విద్యా వినయ సంపన్నం అంటారు. మనకి విద్య ఉన్న మూలానే మనకి తెలిసింది ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు, ఈ 6 లోకాలు ఉన్న పై లోకాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని మనకి ఎలా తెలిసింది? విద్య మూలాన తెలిసింది. ఆ విద్య ఉన్నప్పుడు మనం ఎలాగుండాలంట? విద్య ఉన్నప్పుడు మనం వినయంగా ఉంటేనే మనకి జయం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు విశ్వరూపుడు అన్నాడంట. ఇప్పుడు విశ్వరూపుడు అన్నారంట, చాలా సంతోషించాను. దేవతలారా, మీరు అభ్యర్థించితే నేను నిరాకరించగలనా? నేను ఇప్పుడు పౌరాహిత్యం చేసేనంటే నా బ్రహ్మవర్చస్సు తగ్గుతుంది, కానీ ధనాన్ని ప్రాణాల్ని అర్పించి కూడా మీరు నన్ను అడుగుతున్న మూలాన్ని నేను తప్పకుండా మీకోసం పౌరాహిత్యం వహిస్తాను అన్నారంట. ఎందుకన్నారు ఆయన? ఆయనకి అంత భక్తి, దేవతలంటే భక్తి. చెప్పారు కదా, దేవతలు వెళ్ళగానే చెప్పారు కదా, మేము మీకు పితృలకి సమానమనేసి. భక్తి ఆయనకి, విశ్వరూపుడికి. గొప్ప బ్రాహ్మణుడు ఆయన, ఇంద్రుడికే గురువు అయ్యాడు ఆయన. అంటే ఆయన ఎంత లెవెల్లో ఉన్నారు కూడా చూడండి. బ్రహ్మగారు చెప్పారు, మీరు వెళ్ళి విశ్వరూపుడిని అడగండి, ఆ గురువు దగ్గరికి వెళ్ళండి, ఆయన గురువుగా స్వీకరించండి అని. సో ఆయన గురువు అంత లెవెల్లో ఉండి కూడా ఈ దేవతలందరికీ మీరు అభ్యర్థిస్తున్న మూలాన్ని నేను నిరాకరించగలనా? నా ధనము ప్రాణాలైనా ఇచ్చి మీ కోరిక నెరవేరుస్తాను అన్నారంట. ఓకే, సో ఇప్పుడు ఆయన అన్నారంట, సురద్వేషులైన దానవుల ఐశ్వర్యం శుక్రాచార్యునిచే ఆయనచే రక్షింపబడింది. దానవుల ఐశ్వర్యం బృహస్పతితే రక్షింపబడేది, కానీ అవమానించిన మూలాన వాళ్ళ ఐశ్వర్యం పడిపోయిందన్నమాట. సో ఈయన అన్నారంట, వాళ్ళ ఐశ్వర్యము అంతా, ఐశ్వర్యం అంటే వట్టి మెటీరియల్ కాదు, వాళ్ళ శక్తి కూడా అన్నమాట. శక్తి అత్యుత్తమైన ఐశ్వర్యము. వాళ్ళ శక్తి శుక్రాచార్యుల చే రక్షింపబడింది. నేను మీకు నారాయణ కవచాన్ని ఇస్తాను. మీరు ఇంద్రుడు ఆ నారాయణ కవచం మీద తపస్సు చేస్తే ఆయనకి శక్తి వస్తుంది. అప్పుడు మీరు మళ్ళా యుద్ధానికి వెళ్ళారంటే మీరు గెలుస్తారు, మీరు మళ్ళా మీ రాజ్యాన్ని మీకు వస్తుంది అని చెప్పారన్నమాట. ఓకే, సో ఆ చెప్పి ఆ నారాయణ కవచం ఇచ్చేటప్పుడు ఎలాగంటే ఆయన చెప్పారు, ఆ కుశాగ్రాన్ని కుశ గడ్డి ఉన్నది కదా, ఆ కుశ అగ్రాన్ని తాకి ఆచమనం చేసి అష్టాక్షరి మంత్రము భక్తితో
జపించాలంట. అష్టాక్షరి మంత్రం ఏంటి? ఓం నమో నారాయణాయ. ఓకే, అదేమో అప్పుడు అంగన్యాసం తర్వాత అష్టాక్షరి మంత్రం విష్ణు మంత్రం జపించాలి, ఓం నమో నారాయణ. తర్వాత అంగన్యాసం చేయాల. అంగన్యాసం చేసేటప్పుడు ఏం చేయాలా? ద్వాదశ మంత్రం ఉన్నది కదా, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓకే, అది చేసి కరన్యాసం చేయాలంట. చేసి ఓకే, ఈ రెండు చేస్తే చాలదు, ఇంకేం చెయ్యాలా? నా దేవో దేవ మర్చయేత్ అనాలంట, భక్తితోటి నిష్టతోటి. ఓకే, ఈ టెక్నికల్ పార్ట్ అంతా మనకు అర్థం అవ్వకపోతే కూడా దాంట్లో ఉన్న రహస్యం, దాని రహస్యం ఏమిటి? ఒక సిస్టమేటిక్గా చేయాలా. ఆ సిస్టమేటిక్గా మనం చేసేటప్పుడు మన మనస్సు ఎలాంటి స్థితిలో ఉన్నది అని మనము చూడాలన్నమాట. మనసు అటేపు ఇటేపు వెళ్ళిపోకూడదు. ఆ రోప్ వాక్ ఎలా వెళతారు చూడండి, నిష్ట. ఆ నిష్టతోటి మనము చేయాలంట. ఓకే, సరే, ఆ నిష్టతోటి చేయాలంట. ఓకే, ఇప్పుడు నా దేవో దేవ మర్చయే తనాలంట. అది అంటే ఏంటంటే ఆ లెవెల్కి ఎదగాల. నా దేవో దేవయేత్ అంటే ఏమంటే, నా దేవో దేవమర్చయేత్ అంటే దాని అర్థం ఏమంటే, నేను భగవంతుడికి, నాకు భగవంతుడికి ఒకటే పోలికలు అని. నేను భగవంతుణ్ణి, నేను అభిన్నుడను కాను అంటే తెలిసింది కదా మీకు. రైట్ వర్డ్ ఇస్ నేను భగవంతుడికి అభిన్నుడను కాను. ఆ లెవెల్కి ఎదిగిన వాళ్ళే ఈ మంత్రం చెప్పి ఈ పవర్ సంపాదించగలరంట. ఓకే, ఇప్పుడు ఆ పేరేంటి, ఆ లెవెల్ ఏంటి? జీవ ఐశ్వర ఐక్యం. తెలిసింది కదా, జీవ ఈశ్వర ఐక్యం మనం మాట్లాడుకున్నాం కదా. పాట్ స్పేస్ ఈ సేమ్ యాజ్ ద జనరల్ స్పేస్. సో జీవుడు ఈశ్వరుడు ఒకటే. జీవుడు ఈశ్వరుడిలో భాగం. జీవుడు సెపరేట్ కాదు. జీవుడు ఎప్పుడు భగవంతుడిలో భాగం. భగవంతుడికి జీవుడికి సెపరేట్ క్వాలిటీస్ ఏమీ లేవు అని. అది ఎవరికి వస్తుందంటే అండి, విరాట్ ఉపాసనం చేసిన వాళ్ళకన్నమాట. వట్టి ఒకే ఒక రూపం పెట్టుకొని సాకార రూపంలో ఉన్నాము అంటే అది లోవర్ లెవెల్, మిడిల్ స్కూల్ లెవెల్. ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళాలంటే ఎక్స్పాండ్ అవ్వాలా, అంటే భగవంతుణ్ణి అన్ని రూపాల్లో చూడడం. అదే కదా విరాట్ ఉపాసనము. సూర్యుడు ఎవరు? భగవంతుడు. జలం ఎవరు? భగవంతుడు. వాయు ఎవరు? భగవంతుడు. ఆకాశం ఎవరు? భగవంతుడు. అగ్ని ఎవరు? భగవంతుడు. పృథివీ ఎవరు? భగవంతుడు. చెట్లు ఎవరు? భగవంతుడు. పక్షులు ఎవరు? భగవంతుడు. ఇదే విరాట్ ఉపాసన. ఆ భగవంతుణ్ణి అన్ని చోట్ల చూడగలిగి వాళ్ళే, అంటే ఆ లెవెల్కి వెళ్ళిన వాళ్ళే ఈ నారాయణ మంత్రం జపించడానికి అర్హులవుతారంట. అది నిష్టతో జపిస్తే వాళ్ళకి ఆ శక్తి వస్తుందంట. ఓకే, సో అంత నిష్టతో ఉండాల. అంత లెవెల్, ఆ నారాయణ కవచం
కానీ మీ ఇంద్రుడు చేసి తపస్సు చేసాడంటే శక్తి వస్తుంది. ఆ శక్తితో మీరు దానవులపై దండెత్తి మీ రాజ్యాన్ని మళ్ళా మీరు తీసుకోగలుగుతారు. అంటే చూడండి ఎంత పవర్ఫుల్లో ఆ నారాయణ కవచం. వెరీ పవర్ఫుల్ ఆ నారాయణ కవచం. ఆ నారాయణ కవచం మనమందరూ చెప్పేయచ్చు. మనము ఏదో రికార్డర్లో వినేసి బట్టి పట్టేసి మనం చెప్పేయచ్చు. కానీ ఆ తపశక్తి కావాలి అంటే మనం చాలా లోతుగా వెళ్ళాలి. ఆ లోతుగా వెళ్ళాలి అంటే మనము విరాట్ ఉపాసనలో బాగా స్టెబిలైజ్ అయ్యి ఉండాలి. ఓకే, ఇప్పుడు వెన్నని కాసి నెయ్యి తీసుకోవాలి అంటే ఆ పెరుగు బాగా అయితేనే కదా వెన్న చేయగలము. ఆ పెరుగు బాగా తోడుకోకపోతే వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే ఈ నారాయణ కవచం అంత పవర్ఫుల్ అయ్యి ఇంద్రుడు దానవుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని ఓడించాలి అంటే ఆయనకి ఎంత పవరు, ఈ నారాయణ కవచానికి ఎంత పవరు? ఓకే, సో ఇవన్నీ ఆలోచించాలి మనము. సో ఇలాగే మనం కూడా ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి మన సాధనలో ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి మిడిల్ స్కూల్కి వెళ్ళి, మిడిల్ స్కూల్ లెవెల్ నుంచి హై స్కూల్ లెవెల్కి వెళ్ళి, హై స్కూల్ లెవెల్ నుంచి మనము పియూసీ లెవెల్కి వెళితేనే మనకి ఐఐటిలో ఎంట్రన్స్. మనం పియూసీ లెవెల్లో ఆరితేరితేనే మనకి మోక్షం చాలా దగ్గరగా ఉంటుంది. సో దీనికన్నిటికీ కావాల్సింది ఏంటి? మనోనిగ్రహం, వినయం, గురువు పట్ల గౌరవ భావం, సమత్వ బుద్ధి. మన మనస్సు సమత్వ బుద్ధిలో అంటే కంట్రోల్డ్ మైండ్లో, లేకపోతే రజోగుణం పైకొచ్చేసి తమోగుణం పైకొచ్చేసి మనల్ని ఒక్క క్షణంలో కింద పడేస్తుంది. ఎంత కష్టమైంది ఇంద్రుడికి, ఆ దేవతలకి ఒక్క క్షణం లేచి నిలబడ్డం ఏం కష్టం ఆయనకి? నిర్లక్ష్యం. ఆ ఒక్క నిమిషానికి ఎన్నెన్నో సంవత్సరాలు వాళ్ళు కష్టపడ్డారన్నమాట. ఓకే, సో ఇంతటితోటి ఈవేళ క్లాసు సమాప్తం. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో నేను నారాయణ కవచం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది విశ్వరూపుడు ఎందుకు అన్నాడు అనేసి. విశ్వరూపుడు ఏం చెప్పారు? ఆయన చెప్పింది, నాకు ఆ విరాట్ ఉపాసనంలో ఎక్స్పర్ట్ అయ్యి దాంట్లో స్టెబిలైజ్ అయ్యి అప్పుడు ఆయనకి తెలియాలా నేను భగవంతుడితో ఐక్యము అని. ఆ లెవెల్కి ఎక్స్పాండ్ అయితేనే ఆ నారాయణ కవచంలో అన్ని దశావతారాలు వచ్చేస్తాయి, అన్ని అవతారాలు వచ్చేస్తాయి. ఆ భగవంతుడికి ఉన్న కవచాలన్నీ కూడా ఆ ఒక్కొక్క కవచాన్ని మనం ప్రార్థించాల. నేను ఇక్కడున్నప్పుడు నన్ను కాపాడు, నేను అక్కడున్నప్పుడు కాపాడు, నేను దాంట్లో ఉన్నప్పుడు కాపాడు. సో ఇవన్నీ ఆ ఎక్స్పాన్షన్ ఆ లెవెల్కి వెళ్ళలేకపోతే ఆ నారాయణ కవచం మీద కరెక్ట్గా తపస్సు చేయలేరు. అందువల్లే ఆయన చెప్పారు విరాట్ ఉపాసనానికి వెళ్ళి దానికంటే కొంచెం పైకి వెళ్ళిన వాళ్ళకే ఈ కవచము ఫలించుతుంది అనేసి. ఓకే, చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా లేదా? ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.